అందరికీ నమస్కారం అండి. వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో గెస్ట్గా ఉండి తన అంతరంగాన్ని షేర్ చేసుకోవడానికి డాక్టర్ రామారావు, కోట రామారావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ డాక్టర్ రామారావు గారు? గుడ్ సార్, గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. కోట రామారావు గారు ఇప్పుడు ఒక ఫేమస్ డాక్టర్. కోట రామారావు గారు ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టిన మీరు ఒక డాక్టర్ కావాలి అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఎలా కలిగింది? యాక్చువల్గా మేము పల్లెటూరు నుంచి వచ్చినా కానీ మా అమ్మ నాన్నలు మమ్మల్ని చాలా ఉన్నతమైన లక్ష్యాలతో పెంచారు. ఓకే. మా నాన్న చిన్నప్పటి నుండి నన్ను నా కొడుకు డాక్టర్ కావాలి, అలాగే కలెక్టర్ కావాలని ఒక ఉన్నత స్థాయిలో చూడాలి అని మా నాన్న ఎప్పుడు అంటుండేవారు. బలంగా ఉండేది. ఇంకొకటి ఏంటంటే, మేము పల్లెటూరు అయినా కానీ మాది వ్యవసాయ కుటుంబం. మా అమ్మ మా నాన్న బతికున్న నాళ్ళు ప్రతి శ్రీరామనవమికి భద్రాచలం పోయేవాళ్ళు. అలాగే భద్రాచలం పోయి మొక్కంగా నేను పుట్టినా అని రామారావు పెట్టారు. అలా పెట్టారా? లేకపోతే ఎన్టీ రామారావు అప్పుడు కొద్దిగా గొప్ప యాక్టర్ కదా, అలాంటిది ఏం లేదు కదా? భద్రాచలం రామయ్య. ఓకే. దాంతో పెట్టారు. తర్వాత మా నాన్న ఎప్పుడు నా రాముడు లోక కళ్యాణం కోసం పుట్టిండు, లోక కళ్యాణం కోసం పుట్టిండు అనేవారు. ఆ ఇంపాక్ట్, మా నాన్న ఇంపాక్ట్ నా మీద చాలా ఉంది. దాంతో మా నాన్న కళలు ఏంది, డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, లోక కళ్యాణం కోసం పనిచేయాలి. బాగా ఇంజెక్ట్ చేసేవారుగా మీరు బాల్య చిన్న దశలో. బాగా ఇంజెక్ట్ చేసేవారు. ఆ ఇంపాక్ట్ తోటి నేను ఆల్మోస్ట్ హై స్కూల్ లెవెల్లో 8th 9th లెవెల్ నుంచి కూడా నేను డాక్టర్ కావాలనే కలలు. మీకు గుడ్ డ్రీమ్ ఉండే. తర్వాత కలెక్టర్ కావాలనే ఉండే గానీ అప్పటికి మా మదర్ చనిపోవడం, మా ఫాదర్ చనిపోవడం, దీంతో నేను ఆ సివిల్స్ వైపు ట్రై చేయలేదు. కానీ డాక్టర్ కావాలనేది హై స్కూల్ స్థాయి నుంచి ఉన్నది, బలంగా ఉన్నది. అంటే మీకు మీ నాన్నగారి ప్రోద్బలం, ప్రోత్సాహం, అరే నా కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలి అనేటువంటిది బాగా మీకు, అంటే అలా కలగడానికి, ఆలోచన రావడానికి ప్రేరణ బాగుండే. ఆయన కానీ ఇంకా వేరే బయట వ్యక్తులు ఎవరన్నా ఓ డాక్టర్స్ చూసి నేను డాక్టర్ కావాలి, ఇలా ఒక అప్పట్లో ఒక ఫేమస్ డాక్టర్ చూసి అలాంటి సంఘటన ఏం లేదు. మా నాన్నగారే నన్ను ఎప్పుడు డాక్టర్గా ఒక ఉన్నతమైన లక్ష్యాలతో పెంచారు. ఓకే ఓకే. డాక్టర్ రామారావు గారు మిమ్మల్ని చూస్తుంటే, అంటే మిమ్మల్ని ఎరిగిన మనుషులందరికీ మీరు ఒక ప్రౌడ్గా, ఒక ఇన్స్పిరేషన్గా కనిపిస్తారు. వాస్తవానికి మీరు డాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే సంఘటనలు చెప్పుకుంటుంటే వింటాం. ఇప్పుడు ఒక ఫేమస్ వ్యక్తులు, సెలబ్రిటీస్, ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారిని తీసుకుంటే, ఆయన ఒక స్వయంకృషితో ఎదిగిన ఒక స్టార్. ఆయన ఇన్స్పిరేషన్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఒక 6-7 మంది హీరోలు అయ్యారు. ఇప్పుడు అట్లా ఒక డాక్టర్ రామారావుని చూసి మరి ఆయన ప్రభావితంతో, ఆయన ప్రేరణ, ఇంకేదో టోటల్గా మీ ఫ్యామిలీలో కూడా 5-6 డాక్టర్లు అయ్యారు. అసలు దానికి మీ ప్రోద్బలం, సహకారం ఎంత ఉంది? వాస్తవంగా నేను మొదటి డాక్టర్ని మా ఫ్యామిలీలో. తర్వాత మా వైఫ్ డాక్టరు. తర్వాత మా అక్క పిల్లలు, మా కజిన్స్ పిల్లలు, వాళ్ళందరూ దాదాపు 6 నుంచి 8 మంది డాక్టర్లు అయ్యారు. కాకపోతే వాళ్ళందరికీ నేను ఒక ఇన్స్పిరేషన్. వాస్తవమే, గైడెన్స్ కూడా నేను ఇచ్చేది. నాకు టీచింగ్ కూడా బాగా ఇంట్రెస్ట్. పిల్లలు ఎవరన్నా వచ్చి నన్ను డౌట్స్ అడిగినా, ఏవడిగినా నేను క్లారిఫై చేస్తున్నది. అలాగే మా అక్క పిల్లలు, ఈ పిల్లలందరూ మా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని కూడా మా నాన్న చాలా ఉన్నతంగా, మా అక్క పిల్లల్ని, బాబు రాజేంద్ర ప్రసాద్, నువ్వు రాజేంద్ర ప్రసాద్ లాగా కావాలి, అలా ఉన్నత వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. మా ఫాదర్ బాగా వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు. కాకపోతే దేవుని దయ, మా అమ్మ నాన్నల దీవెనలతోటి మా ఫ్యామిలీలో దాదాపు 7-8 మంది డాక్టర్స్ అయ్యారు. అంటే వాళ్ళు అదే ఇన్స్పైర్ కావడానికి మీరు ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని ఒక రోల్ మోడల్ గా చూసుకున్నారని భావించవచ్చు. కానీ పిల్లలు వాళ్ళు కూడా కష్టపడితేనే లేండి, కష్టపడ్డా అంటే మన ఒక ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ ఒక్కొక్క ఫ్యామిలీలో ఎవరు. వాళ్ళకి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు, అంటే బేసికల్లీ నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, తర్వాత ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం వచ్చి, ఇంగ్లీష్ మీడియం తోటి ఎంసెట్ రాసి సాధారణ మిర్యాలు కూడా చదువుకొని రావడం, ఇవన్నీ టఫ్ జాబే నాకు అప్పుడు. కానీ తర్వాత పిల్లలకి ఒక గైడెన్స్ అయితే దొరికింది. దానికి తోడు పిల్లలు బాగా కష్టపడ్డారు. అందరూ ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యారు. ఓకే ఓకే. అదే ఆ విధంగా మీరు ఫ్యామిలీలో రోల్ మోడల్ ఉన్నారు కాబట్టి అంతమంది. ఓకే రామారావు గారు, మరి వైద్యో నారాయణ హరి అంటారు. అంటే వైద్యుడు ప్రధానంగా మన ప్రజల యొక్క ఆరోగ్యం కోసం, వాళ్ళ ప్రాణ రక్షణ కోసం మరి ఎంతో, అంటే
వైద్య వృత్తి ఒక పవిత్రమైంది. అలాంటి అవకాశం అందరికీ రాదు. అది మనం కష్టం, ఒక భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉంటే అలాంటి ఏదో కొంతమంది అరుదువై. మరి ఎంతో సేవ చేసి డాక్టర్గా అనుభవం గడించి మీరు ఒక కార్పొరేట్ స్థాయిలో కొన్ని అంటే వైద్య సేవలు అందించేటువంటి విభాగంలో ఉండి ఒక్కసారి ఏదో ఒక రాజకీయపు ఆలోచన మెరుపు అసలు ఏంది, అది ఆటోమేటిక్గా జరిగిందా, దాని వెనక ఏమైనా బలమైన కారణం, మీ నేపథ్యం ఇంకేమైనా ఉన్నాయి బలమైన కారణాలు? యాక్చువల్గా మా నేపథ్యం అంటే మా ఫాదర్ లోకల్ లీడర్గా చేశారు, నీటి సంఘం చైర్మన్ చేశారు. బేసికల్గా నా మీద మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు నేను చదివిన స్కూల్స్, సూర్యాపేటలో నేను చదివిన స్కూల్ శ్రీ మారుతి విద్యానికేతన్, అలాగే మిర్యాలగూడలో నేను చదివిన స్కూల్ సరస్వతి శిశు మందిర్. ఇవన్నీ కూడా సనాతన ధర్మం, కానీ డిసిప్లిన్డ్ చదువుతో పాటు డిసిప్లిన్ అవి ఉన్న స్కూల్స్. అట్ ద సేమ్ టైం నాకు ఈ సనాతన ధర్మంతో పాటు నరేంద్ర మోడీ గారు అంటే విపరీతమైన ఇష్టం. దాన్ని ఇష్టం కన్నా కూడా నాకు ఒక నేను నరేంద్ర మోడీ గారికి ఒక భక్తుల్ని. నరేంద్ర మోడీ గారిని ఎవరన్నా విమర్శించిన వారిని నేను తట్టుకోలేదు. అయితే నరేంద్ర మోడీ గారిని చూస్తే దేశం కోసం ఆయన కుటుంబాన్ని వదిలి అన్ని వదిలి దేశం కోసం సేవ చేస్తుండు. అప్పుడు బై ఎలక్షన్స్, హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ సిచ్యువేషన్ వచ్చింది. నేను అప్పుడు ఆల్రెడీ నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నా, 13 years గవర్నమెంట్ సర్వీస్ చేసిన. అట్లే నేను కంటిన్యూ అయిపోతే ఏదో డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటికి ఇంకా 22 సంవత్సరాల సర్వీస్ మిగిలింది. అయినా కానీ నరేంద్ర మోడీ గారి కోసం నేను నరేంద్ర మోడీ గారిని ఆయన అంత చేస్తున్నప్పుడు మన ఈ జాబ్ రిజైన్ చేసి బీజేపీ మన కంట్రిబ్యూషన్ ఏదో చిన్న చేయాలి. నేను రాజకీయాలలోకి వస్తే బీజేపీ తరఫున వస్తే నన్ను చూసి కొత్త యువత గాని ఎడ్యుకేటెడ్ గాని ఇన్స్పైర్ అవుతారు, ఎంతో కొంత మనకు పార్టీ కొడత సాయమాన్ని అవుతుంది అన్న ఉద్దేశంతో నేను వచ్చి బై ఎలక్షన్ లో టికెట్ అడిగా కాంటెస్ట్ చేశాను. అంటే మీరు ఒక జాతీయ పార్టీ బీజేపీ అధికారంలో ఉంది, అలాంటి పార్టీలో మీరు బై ఎలక్షన్లో టికెట్ సాధించడం అనేటువంటిది మామూలు విషయం కాదు అసలు. కానీ అది మీరు సాధించారు. అప్పటికే మీరు అసలు మామూలుగా కాదు, అసలు గొప్ప అచీవ్మెంట్గా మనం అందరూ కూడా భావించారు. దాని వెనక మీకు అంటే ఒక జాతీయ పార్టీలో బీఫామ్ వచ్చేంత పరిస్థితులు అంటే మీకు సహకరించినటువంటి నాయకులు ఎవరు అసలు? ముఖ్యంగా నా నేపథ్యము స్కూల్స్ ఎఫెక్ట్, సరస్వతి శిశు మందిర్ స్టూడెంట్ నేను. అలాగే స్థానికంగా నాకు దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, అలాగే నల్గొండ జిల్లా నుంచి సూర్యాపేట సంకినేని వెంకటేశ్వరరావు గారు, వీరందరూ కూడా నాకు సహాయం చేశారు. దత్తాత్రేయ గారు నాకు తండ్రి లాంటి వారు. నేను సర్వీస్ లో ఉన్నప్పుడు కూడా నా వర్క్ ఇవన్నీ వాళ్ళు చూసి నన్ను అప్రిషియేట్ చేశారు. కాబట్టి స్థానికంగా వీళ్ళందరూ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి నేను వాస్తవంగా 42 సంవత్సరాలకే ఒక బై ఎలక్షన్ లో నాకు అవకాశం రావడం చిన్న వయసులో దేవుని దయ, వీరందరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి దానికి. ఓకే. రామారావు గారు, మీరు బై ఎలక్షన్ లో పార్టీ టికెట్ సంపాదించి సరే మీరు అల్పెరగకుండా అంటే మీ ప్రయత్నం మీరు చేశారు గెలుపు కోసం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఇక అంతా ధన రాజకీయం, బాగా అర్ధబలం అంగబలం అంటారే అలా ఉన్నాయి పరిస్థితులు. మరి సరే మీరు సర్వశక్తులు ఒడ్డి గెలుపు అంచుల దాకా ప్రయత్నం చేశారు. బట్ సరే పరిస్థితులు అధికార పార్టీ సరే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అధికార పార్టీ గెలుపు పొందడం, ఆ ఓటమి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అసలు? రాజకీయాలు ఈ భ్రష్టు పట్టిన రాజకీయాలు ఇది అవసరమా, లేకపోతే ఏమో అసలు దాని నుంచి ఏం నేర్చుకున్నారు మీరు ఓటమి నుంచి? వాస్తవంగా ఎలక్షన్ పోటీ చేయకముందు, ఎలక్షన్ పోటీ చేసిన తర్వాత లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా వచ్చింది. ఎందుకంటే నేను గాంధీలో ఉన్నప్పుడు కూడా మన ఏరియా నుంచి గాంధీలో స్టూడెంట్ లీడర్గా ఉన్నా నేను. తర్వాత గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ లో లీడర్ గా చేశాం. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో నేను డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ చేసిన అసోసియేషన్ కి. నల్గొండ జిల్లాలో నేను ట్రెజరర్ గా చేశా. అవన్నీ చూసి ఈ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి కాంటెస్ట్ చేసినప్పుడు ఇది చాలా డిఫరెంట్ ఒకటి. రెండోది నేను కాంటెస్ట్ చేసిన సందర్భం ఒక ప్రత్యేక సందర్భం, బై ఎలక్షన్. ఇది వాస్తవం, బై ఎలక్షన్. కాకపోతే అంటే మంచి ఎంత ఉందో చెడు కూడా. నేను నామినేషన్ వేయడానికి వచ్చిన రోజు హుజూర్ నగర్ లో ఒక 20,000 మంది, దాదాపు ఒక 20,000 మంది గ్యాదరింగ్ వచ్చారు.
అంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా support వచ్చారు. తర్వాత ఏమైంది, అధికార పార్టీ, లోకల్ అధికార పార్టీ బాగా అధికార దుర్వినియోగం చేసి మన ఎంట ఎవరు వస్తారో వాళ్ళ బెదిరియడం ఇవన్నీ చేసి అధికార పార్టీ రోజు రోజుకి టైట్ చేసుకుంటూ వచ్చారు. రెండోది ఏంటంటే అధికార పార్టీలో ఈ స్థానిక మా బీజేపీ కాన్సెప్ట్ ఏంది, మేము సిద్ధాంతం చెప్పి వాళ్ళని మా వైపు మలుచుకోవాలి. అంతే అంతే. అప్పటికి స్థానికంగా పార్టీ నిర్మాణం కూడా లేదు. మేము కష్టపడ్డాం. ఒక గుర్తింపు అయితే బీజేపీకి ఒక గుర్తింపు వచ్చింది కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. కాకపోతే అరే ఈ రాజకీయాలు ఎందుకురా బాబు అయితే అనిపించలేదు ఇప్పుడు యాక్చువల్ గా ఫస్ట్ డిసప్పాయింట్ అయినా చూసినాక. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే ఎమ్మెల్యే కావాలో ఎంపీ కావాలో కాదు, 100% ఈ దేశం మార్పు తీసుకురావాలి. ప్రపంచ పటంలో భారతదేశాన్ని గర్వంగా చూపెట్టుకోవాలని నరేంద్ర మోడీ గారు కలలు కంటారు. దానికి మన సహాయం ఎంతో కొంత ఉండాలన్నదే నా ఉద్దేశం. అదేలేండి, యువత రాజకీయాల్లోకి రావాలి, మార్పు రావాలన్నది కొంత ఆ నినాదంతో వచ్చారు తప్ప పదవులు ఏదో ఆశించి కొంత ఏదో లబ్ధి పొందాలన్నటువంటి అట్లాంటిది లేదు. రామారావు గారు మీలో ఒక మానవతావాది, మంచి హ్యూమానిటీ గ్రౌండ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏదన్నా మీ చుట్టూ జరిగిన ఒక సంఘటనకు స్పందించే తీరు, ఈ అంటే ఒక మంచి లక్షణాలు, మంచి గుణం ఏమంటే అది హ్యూమానిటీ గ్రౌండ్స్ ఎక్కువ బాగా కనిపిస్తాయి. దీనికి ఏంటి ప్రేరణ, ఎక్కడి నుంచి వచ్చాయి? నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, అలాగే నా స్కూల్స్ వాతావరణం, ప్లస్ నేను చదువుకుంది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్. అక్కడ మేము చూసిన పేషెంట్ల పరిస్థితి, వీటన్నిటికీ ఎవరన్నా నా దగ్గరకు వచ్చి సహాయం అడిగితే నేను నిరాకరించడానికి అసలు నా మనసు ఒప్పుకోదుగా. నా దగ్గర లేకున్నా అదే ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయాలి, మాట సహాయం చేస్తారు, ఖచ్చితంగా సహాయం చేయాలి వాళ్ళకి. ఆ టైపు ఆ మనస్తత్వాన్ని ఇక మీరు అడాప్ట్ చేసుకున్నారు ఒక విధంగా. అది సరే మీకు అదేంటి వారసత్వంగా వచ్చిందా సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీకు అది ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. నాకు ఎవరన్నా సహాయం అడిగితే నేను చేయలేకపోతే చాలా ఫీల్ అవుతా. అదే. ఇంకోటి రామారావు గారు, రాజకీయాలు సరే అనుభవం, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది ఒక బీఫామ్ తెచ్చుకొని మాటలేం కాదు. సరే గెలిపోవటం అనేది సహజం. సరిగా మనం పోటీ చేయడం అనేటువంటిది. మరి రాజకీయంగా సరే ఇప్పుడు వైద్య వృత్తిలో మీరు ఎంతో ఉన్న రేడియాలజీ డాక్టరు, ఎంతో పేరెన్నికగాలి పెద్ద పెద్ద హాస్పిటల్లో ఓన్ హాస్పిటల్స్ నిర్వహిస్తూ గవర్నమెంట్ సర్వీస్లో కూడా మంచి సర్వీస్ ఇచ్చారు. అంటే వైద్య వృత్తిలోనే పేదలకు మంచి ఆరోగ్యం అందించాలి, సర్వీస్ ఇవ్వాలి అనేటువంటిది ఏముందా? ఇంకేమైనా భవిష్యత్తు ఏమైనా రాజకీయ కార్యాచరణ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ఆ వైపుగా? యాక్చువల్ గా వైద్య వృత్తిలో అందిస్తూ నేను ఒక 2 years తర్వాత పార్టీకి, నరేంద్ర మోడీ గారి కోసం, నరేంద్ర మోడీ గారికి ఫుల్ టైం వర్కర్ గా, ఒక భక్తునిగా వర్క్ చేద్దామని డిసైడ్ అయినా. ప్రస్తుతానికి కొన్ని బాధ్యతలు, పిల్లల బాధ్యతలు ఉన్నాయి కాబట్టి టెంపరీగా ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఇక్కడ పార్టీకి వర్క్ చేస్తున్నాం, మా సహాయ సహకారాలు అందిస్తున్నా. కానీ ఒక 2 సంవత్సరాల తర్వాత మాత్రం ఒక ఎమ్మెల్యే కావాలో ఎంపీ కావాలని కాదు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అలాగే భారతదేశానికి నరేంద్ర మోడీ గారి కోసం ఫుల్ టైమర్ గా వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సేవ, సర్వీస్ మోటోలో అంతే. ఓకే. ఇప్పుడు డాక్టర్ రాము గారు, ఇప్పుడు కొంత యువత అంటే ఇప్పుడు వాస్తవంగా పాలిటిక్స్ అనేటువంటిది సరే మన దేశ అభివృద్ధిలో అంటే ఒక పార్ట్, అంటే మన దేశంలో ఏ మార్పు తేవాలన్నా రాజకీయ ప్లాట్ఫామ్ ఉండాలి. మరి దాంట్లో భాగంగా రాజకీయంగా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఎంత భ్రష్టు పట్టాలనో అంత భ్రష్టు పట్టాయి, ఎంత పతనానికి ఇవ్వాలనో అంత పతనం దిగజారాయి, విలువలు లేవు, ఒక ధన రాజకీయాలు నడుస్తున్నాయి. అంటే మరి యువత, వాస్తవంగా యువత కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే ఏదో కొంత ఫ్రస్ట్రేషన్, ఉద్యోగాలు అంటే వాళ్ళు చదువుకున్నటువంటి అర్హతలకు తగినటువంటి జాబ్స్ లేవు. వాస్తవంగా అన్ని పార్టీలు కూడా పిలిపిస్తుంటే జనరల్గా యువత రాజకీయాల్లోకి రావాలి అంటే దేశంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి, వాళ్ళ శక్తి అంతా కూడా రాజకీయ మార్పుల కోసమని. ఆ కోణంలో మీరు ఇచ్చే సూచన, సలహా, ఓ సొల్యూషన్ ఏంటి? యువత అంటే సలహా అని కాదు కానీ యువత ఎవరైనా ఉన్నతమైన లక్ష్యం పెట్టుకొని పనిచేయాలి. ఓకే. ఆ లక్ష్యం ఇమీడియట్ గా రాకపోయినా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తే ఏదో రోజు ఖచ్చితంగా మన గోల్ రీచ్ అవుతాం. కానీ ప్రయత్నం మానుకోవద్దు, లక్ష్యం మాత్రం ఖచ్చితంగా ఉన్నతంగానే ఉండాలి. ఓకే, అది నేను చెప్పేది. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ రాము గారు.
మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఏదైతే దేశం కోసం ఒక దేశ అభివృద్ధి కోసం పాటుపడాలి, మీ వంతు మీరు నేను సైతం అంటూ మీరు ఒక సమిధ కాకుండా ఒక కంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పి భావిస్తున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మీ ఇంటర్వ్యూని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. జై శ్రీరామ్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.